హలో బాస్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒకటే టెన్షన్. పెద్ద మూవీ ఏప్రిల్ 30కి వస్తుందా లేక జూన్ కి షిఫ్ట్ అవుతుందా అని. ఒక పక్క రామ్ చరణ్ భయ్య పోస్ట్ పోన్ లేదా అంటుంటే, మరో పక్క మేకర్స్ మాత్రము చాలా సైలెంట్ గా ఉన్నారు. అసలు యుఎస్ లో బుకింగ్స్ అయితే చాలా దారుణంగా పడిపోయాయి. అసలు ఈ పెద్ద మూవీ రిలీజ్ డేట్ చుట్టూ జరుగుతున్న ఈ న్యూస్ ఏంటి, ఇన్ డెప్త్ పోస్ట్ మార్టం చేసేద్దాము. వెల్కమ్ టు సినీ వైబ్ తెలుగు. ఫస్ట్ యుఎస్ మ్యాటర్ కి అయితే వద్దాము. మన టాలీవుడ్ సినిమాలకి యుఎస్ మార్కెట్ ఎంత ఇంపార్టెంటో తెలిసిందే, కానీ పెద్ద మూవీ విషయంలో అక్కడ సీన్ రివర్స్ అయితే అవుతోంది. ఏప్రిల్ 30 రిలీజ్ అన్నాక ఇప్పటికే ప్రీమియర్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. 200కు పైగా లొకేషన్లలో ఓపెన్ అయ్యాయి, కానీ సేల్ అయింది కేవలం 250 టికెట్లు మాత్రమే. ఇది వింటే ప్రతి ఒక్కరికి షాక్ అయితే తగులుతుంది, బట్ ఇది రియల్. చరణ్ క్రేజ్ కి ఇది చాలా తక్కువ. దీనికి మెయిన్ రీజన్ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోవడం. అసలు సినిమా వస్తుందో రాదో తెలియక డాలర్లు పెట్టి టికెట్ కొనడానికి అక్కడ ఆడియన్స్ వెనకడిగైతే వేస్తున్నారు. పోస్టర్ మీద డేట్ వేయకపోవడం ఆ అనుమానాలని ఇంకా పెంచేసింది. పెద్ద మూవీ రిలీజ్ అనేది లేట్ అవ్వడానికి మెయిన్ గా 2 కారణాలు అయితే వినిపిస్తున్నాయి. ఒకటి, చరణ్ భయ్య కంటికి తగిలిన గాయం, దానివల్ల షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. అయితే చరణ్ మాత్రం రెస్ట్ తీసుకున్నాక నిహారిక ప్రొడక్షన్ లో వచ్చిన రాగాస మూవీ ప్రమోషన్ లో కనిపించి డేట్ మారదు అని ధీమాగా అయితే చెప్పాడు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దగ్గర ఉందంట. గతంలో దేవరా సినిమా అనిరుద్ వల్ల ఎలాగైతే వాయిదా పడిందో, ఇప్పుడు పెద్ద మ్యూజిక్ వర్క్ కూడా ఇంకా పెండింగ్ లో ఉందని ఇండస్ట్రీ టాక్. సీజీ వర్క్ కూడా ఇంకా చాలా పెండింగ్ అయితే ఉందంట. ఈ 4 వారాల్లో అంతా కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్ అని మూవీ యూనిట్ అయితే భయపడుతోంది. అండ్ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, పెద్ద మూవీ కోసము తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్న అక్కినేని అఖిల్, ఒకవేళ పెద్ద జూన్ కి వెళ్తే అఖిల్ మళ్ళీ తన పాత డేట్ కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బుచ్చిబాబు సనా ఈ మూవీని కుస్తీ అండ్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో చాలా గ్రాండ్ గా అయితే ప్లాన్ చేశారు. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ ఉన్నప్పుడు రష్ గా రిలీజ్ చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకని మేకర్స్ అయితే ఆలోచిస్తున్నారంట. చరణ్ ఏమో వాయిదా లేదు అంటున్నాడు, మేకర్స్ ఏమో డేట్ లేకుండా పోస్టర్స్ అయితే వదులుతున్నారు. ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ అయితే నలిగిపోతున్నారు. ఒక గ్లోబల్ స్టార్ సినిమాకి ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండడం కరెక్ట్ కాదు. అడ్వాన్స్ బుకింగ్స్ పెరగాలన్నా, హైప్ నిలవాలన్నా వెంటనే అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే రావాలి. ఏదేమైనా పెద్ద మూవీ వాయిదా పడితే మాత్రం సమ్మర్ రేస్ లో ఒక పెద్ద మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి మీరేమంటారు? ఏప్రిల్ 30నే చరణ్ భయ్య థియేటర్లకి దిగుతాడా లేక వర్క్ పెండింగ్ వల్ల జూన్ కి వెళ్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో షేర్ చేయండి. రామ్ చరణ్ డాన్స్ మీకు ఇష్టమైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి.